పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశం టీడీపీకి లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంటలో ఇద్దరు ఆకతాయిలు కొట్టుకున్న ఘటనను వైసీపీ వాళ్ళు పార్టీ గొడవలుగా చిత్రీకరించారని మండిపడ్డారు. అధికారాన్ని ప్రజాసేవకు వినియోగిస్తామే తప్ప దుర్వినియోగం చేయమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి రాజన్నదొర నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందన్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోమని నేను పోలీస్ వారిని ఆదేశించడం కూడా జరిగింది. ఈ విధంగా నిన్న సాయంత్రమే ఈ మాటలు కూడా జరిగాయి. కానీ ఈ విషయం తెలియకుండా మేమేదో వేరే పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా, ఇంతవరకు వాళ్ళు ఏదో చాలా బుద్ధిగా ఉన్నట్టుగా, ఇవన్నీ విషయం తెలియకుండా మాట్లాడటం సరికాదని నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే, ఎవరిని కొట్టాలి తిట్టాలి అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉండదు. ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన రోజుల తర్వాత కూడా చాలామంది, అంటే కనీసం సాలూరు నియోజకవర్గం నేను చెప్పను, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చాలామంది ప్రశాంతంగా పడుకొని ఉంటారు. కానీ మా నాయకుడు మాకు చెప్పింది ఏంటంటే, మనల్ని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ అధికారాన్ని ప్రజాసేవకు ఉపయోగించమని చెప్పారు. కాబట్టి ఏదో ఇద్దరు ఆకతాయిలో లేకపోతే ఇద్దరు మామూలుగా రోడ్డు మీద కొట్టుకున్నది కూడా పార్టీల మీద రుద్దడం, ఆ విషయం పూర్తిగా తెలుసుకోకుండా మేమేదో కొట్టించామని మాట్లాడడం కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. అది ఒక్కసారి రాసిన పేపర్ వాళ్ళు ఆలోచించుకోవాలి, మాట్లాడిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఎలాంటి దాన్ని అనేది అందరికీ తెలుసు. సాలూరు నియోజకవర్గంలో ఈరోజు ఎక్కడ కూడా ఎవరు సాధింపు చర్యలు వెళ్ళొద్దు అని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెప్పాను. ఈరోజు మంత్రిగా కూడా నేను అంటున్నాను, మన రాష్ట్రం మొత్తం మీద శాంతి భద్రతలు ఉండాలి, ఖచ్చితంగా ప్రజలకి సురక్షమైనటువంటి పాలన అందాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆయన తాలూకా ఉద్దేశం ప్రకారమే మేము వెళ్తామని మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. టీడీపీ రాజన్నదొర గారు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు. ఆయన కూడా అంటే విషయం తెలియకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే అటువైపు వాళ్ళ కార్యకర్తలు ఆందోళన చెందుతారు, ఏం జరుగుతుందో అని అందరూ కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేమెవరిని కూడా అలాంటి పరిస్థితుల్లో చెయ్యాలని చూడాలని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే మాకు మీ తాలూకా జగన్మోహన్ రెడ్డి లాగా సైకో గుణాలు మాకు లేవు. మేమంతా ప్రశాంతంగా ప్రజలు ఉండాలని కోరుకునే నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాళ్ళం మేము. ఈరోజు మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనల వల్ల ప్రజలు కూడా భయాందోళనకు గురి అవుతారు. అలాగే పత్రికా ప్రకటనలు కూడా ప్రతి పత్రిక వారు కూడా ఏం జరిగిందో తెలుసుకొని రాస్తే ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉంటుంది. నాకు తెలిసి పత్రికలు అంటే ప్రజలకి నిజాన్ని నిర్భయంగా తెలియజేసేవాళ్ళు అని నాకు తెలిసినటువంటి అర్థం. దాన్ని కరెక్ట్గా మీరు కలుపుకొని రాస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సీనియర్ నాయకులైన ఆయన కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండా, ఎందుకనంటే పోలీస్ శాఖ వారికి నేను మాట్లాడాను, ఆయన కూడా మాట్లాడచ్చు, ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది.